కొందరు మిత్రుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా, తెలంగాణ బిడ్డలందరూ ఒక అవతరణ వేడుక జరుపుకొని అందులో ఆత్మీయ ఆంధ్ర సోదరులను కూడా భాగస్వామ్యం చేసుకొని ఒక ఆంధ్ర సోదరులే కాదు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక కన్నడిగులు, మార్వాడీలు, గుజరాతీలు, మహారాష్ట్రియన్లు, బెంగాలీలు, ఒరియన్లు, తమిళియన్లు అందరినీ కలుపుకొని ఒక గొప్ప సంరంభాన్ని జరుపుకునేటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తామని చెప్పి తెలంగాణ 3.5 కోట్ల ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఈరోజు తెలంగాణ తల్లిని కీర్తిస్తూ, తెలంగాణ భూభాగం యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ కళాకారులు పాడిన పాటలు తెలంగాణ ప్రతిభకు ప్రతీకలుగా నిలిచినటువంటి అనేక రంగాలకు చెందినటువంటి విశిష్ట వ్యక్తులు తెలంగాణ గవర్నర్ గారి చేతుల మీదుగా, తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంతమంది పెద్దల సమక్షంలో ఆ పురస్కారాలు స్వీకరించేటువంటి ఈ సన్నివేశం నాకు మహదానందాన్ని కలిగిస్తా ఉంది. ఇది చాలా గొప్ప సన్నివేశం, తెలంగాణ సమాజం కోరుకున్న సన్నివేశం. రాష్ట్రం సాకారం అయింది. గత 2 సంవత్సరాలుగా మీ అందరి దీవెనతో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సలహా సంప్రదింపులతో ముందుకు మన ప్రయాణం సాగుతున్నది. 2 సంవత్సరాలుగా జరిగిన ప్రస్థానం, తత్సంబంధమైన సమీక్ష, భవిష్యత్ మార్గనిర్దేశం పెద్దలందరి సమక్షంలో ఒకసారి తలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సంరంభానికి, ఈ వేడుకకు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. కొన్ని వాస్తవాలు మీకు చెప్పాలి. మిమ్మల్ని మించిన ఆత్మీయ బంధువులు నాకు ఇంకోరు లేరు. మీ ద్వారా వాస్తవాలు, విషయాలు ప్రజలకు తెలియాలి. నేను కోరుకునేదల్లా ఒకటే, రాష్ట్రం కావాలని కోరుకున్నాం. సరే, సమయం ఎక్కువ అవసరమైనా చివరికి విజయం సాధించాం. ఆ రోజు ఏదైతే మనం అనుకున్నామో 100% అది నిజము అని చెప్పి తేలుతా ఉంది. తెలంగాణ గ్రోత్ పర్సెంటేజ్ నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువగా ఉంది అని తెలియజేయడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఈ మాట మనం ఆ రోజు వాదించాం, వాదోపవాదాలు జరిగినాయి. తెలంగాణ గ్రోత్ యావరేజ్ ఈజ్ మోర్ దాన్ ది నేషనల్ గ్రోత్ యావరేజ్ అనే మాట నేను చెప్పడం లేదు, 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఈ మధ్య 0.5% FRBM పెంచి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని స్పష్టంగా చెప్పింది. మనం ముందుకు దూసుకుపోవడానికి మహత్తరమైన అవకాశాలున్నాయి. తెలంగాణ వస్తే ఏ మంచి జరుగుతుందని, ఏ లోక కళ్యాణం జరుగుతుందని, తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమిస్తుందని మనమందరం కలలు కన్నామో, దానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఆర్థిక పురోగతి మన రాష్ట్రానికి పుష్కలంగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో ఒక 7 మాసాల పాటు అధికారులు లేరు. చీఫ్ సెక్రటరీగా రాజీవ్ శర్మ గారు గవర్నర్ గారు ముందుకు వెళ్ళి అర్ధరాత్రి వారు ఛార్జ్ తీసుకున్నారు. ఉదయం 8 గంటలకు నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఆ తదనంతరం ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, అందుబాటులో లేని ఎన్నో అంశాలు, పెద్ద గజిబిజి గందరగోళం, ఒక 6-7 మాసాల పాటు ఆ గందరగోళం కొనసాగిన సమర్థవంతులైనటువంటి మన చీఫ్ సెక్రటరీ గారు ఎప్పటికప్పుడు ఉన్న కొద్ది టీంతో ఒక్కొక్క సెక్రటరీకి 7 శాఖలు, 6 శాఖలు, ఇప్పుడు CCLAగా ఉన్న రేమండ్ పీటర్ గారు
7వ 8వ శాఖలకు ఇన్ఛార్జిగా ఉన్నారు ఒక 2-3 నెలల పాటు. ఉన్న అధికారులు, ఉన్న కొద్ది మంది అధికారులు 6 శాఖలు 7 శాఖలు బాధ్యతలు తీసుకొని అద్భుతంగా వ్యూహరచన చేయగలిగినాం. అందుకు మీ అందరి దీవెనలు, మీ అందరి సహకారం, అందరి యొక్క తోడ్పాటు ప్రబలమైనటువంటి కారణం. ఆ తదనంతరం తెలంగాణకు ఒక లక్ష్యం నిర్దేశించుకోవాలి, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలి. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం కాదు, మనకు హైదరాబాద్ స్టేట్ ఉండేది. హైదరాబాద్ స్టేట్ విడిపోయినప్పుడు కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రకు వెళ్ళినాయి, కొన్ని ప్రాంతాలు కర్ణాటకకు వెళ్ళినాయి. ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విలీనమైంది. ఈ రోజు మనం సాధించుకున్న తెలంగాణ ఏ రోజు కూడా రాష్ట్రంగా లేదు. ఒక రాష్ట్రంగా ఒక 31 మార్చి నుంచి ఇంకో 31 మార్చి వరకు ప్రయాణం సాగితే తప్ప ఆర్థిక స్థితిగతులు, స్టేట్ గ్రోత్ ట్రెండ్స్ కరెక్ట్గా మనకు పట్టుబడవు. నేను వారి పేరు తీసుకోకుండా ఉండలేను. డాక్టర్ జిఆర్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ. ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ. మనమందరం గర్వపడే విధంగా ఒకనాడు భారత ఫైనాన్స్ కమిషన్కే సలహాదారుగా వివరించిన వ్యక్తి మన తెలంగాణ బిడ్డ కావడం మన అదృష్టం. వారికి ఉన్న విశేషమైన అనుభవంతో ఆ సందర్భంలో వారి మేధస్సు రంగరించి సిఎస్ గారికి, నాకు, ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు, అప్పుడున్న ఆర్థిక సెక్రటరీ మిత్రులు నాగిరెడ్డి గారికి అర్ధరాత్రి వరకు కూడా కూర్చుండే వాళ్ళం మేము బడ్జెట్ తయారు చేసే సందర్భంలో. అంచనాలు తప్ప అధికారపూర్వకంగా అనుకునేటువంటి పరిస్థితి లేదు. జిఆర్ రెడ్డి గారి మేధస్సు, ఇంకా కొంతమంది సీనియర్ అధికారుల ప్రజ్ఞా పాఠవాలు, మన చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం అన్నీ కలిసి బడ్జెట్కు రూపకల్పన చేశాం. ఈ మాట నేను దాచుకోలేదు, శాసనసభలో కూడా నేను ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఈరోజు మేము ప్రతిపాదిస్తున్నది, మాకు భగవంతుడు ఎంతైతే విజ్ఞానం ఇచ్చిండో ఆ విజ్ఞానం మేరకి బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఉన్నాం. కానీ డెఫినెట్గా ఆఫ్టర్ 1 ఫైనాన్షియల్ ఇయర్ మేము ఖచ్చితంగా చాలా పకడ్బందీగా మేము ముందుకు వస్తామని కూడా శాసనసభ వారికి కూడా చెప్పడం కూడా జరిగింది. జిఆర్ రెడ్డి గారి మేధో సంపత్తి, కొంచెం అటు ఇటుగా వారు ఏదైతే మార్గదర్శనం చేశారో ఆల్మోస్ట్ ఆ మేరకే మనకు నిధులు సమకూరాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ గారు నా సోదరుడు, ఆయన కూడా దానిలో విశేషంగా కృషి జరపడం, అధికారులు పరిశ్రమ చేయడం, అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఈరోజు మనకు పూర్తిగా విషయం పట్టుబడింది. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి మనకుంది. ఇంకా మల్టీఫోల్డ్ మ్యానిఫోల్డ్ గ్రోత్ అయ్యే ఆస్కారం ఉంది. నిన్నగాక మొన్న ఆర్థిక శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులతో, కొంతమంది ఆర్థిక వేత్తలతో నేను చర్చ చేస్తున్నప్పుడు వారు నాకు చెప్పింది ఏమిటంటే, మినిమం యాజ్ ఎ మినిమం 2019-2020కి వెళ్ళేటప్పటికీ తెలంగాణ బడ్జెట్ 2 లక్షల కోట్లుగా ఉండబోతుంది. అదే మరొక టర్మ్ గడిచి 2024కు పోతే మామూలుగా సింపుల్ అర్థమెటిక్స్లోనే 5 ఇయర్స్లో బడ్జెట్ డబుల్ అవుతుంది. కానీ ఇన్ అకార్డెన్స్ విత్ ద గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ బడ్జెట్ విల్ బి 5 lakh crores ఇన్ ద ఇయర్ 2024. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలు మనకున్నాయి. చేపట్టిన పనులు మీ ముందున్నాయి. తెలంగాణకు 3 ప్రధాన విషయాల మీద ఉద్యమం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు. మీరు వివరించండి, మేం విజ్ఞప్తులు వివరిస్తాం. ఉభయ రాష్ట్రాల రైతాంగానికి లాభం చేసుకుందాం. నీటి లభ్యత ఉంది కాబట్టి మన గొడవలు వద్దని చెప్పి కూడా నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ వేదిక నుంచి ఈ శుభ సందర్భంలో వారికి నేను కోరుతా ఉన్నా, వారికి అప్పీల్ కూడా చేస్తా ఉన్నా. వారు కూడా ఐ హోప్ విజ్డమ్ విల్ ప్రివైల్ అండ్ ఇష్యూ విల్ బి సెటిల్ ఇన్ అమికబుల్ మేనర్. ఈ రకంగా నీటి సమస్య కూడా ఈ పద్ధతిలో మనం తీర్చుకోబోతా ఉన్నాం.
గవర్నర్ గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడల్లా నేను వారికి ధన్యవాదాలు చెప్పాలి. చంద్రశేఖరరావు గారు, మీరు చాలా కష్టపడి పోరాటం చేసి తెలంగాణ తీసుకున్నారు కదా, మరి ఏం లక్ష్యాలు పెట్టుకున్నారు, ఏం చేస్తున్నారు, అనుకున్న ప్రకారం జరుగుతుందా లేదా అని వారు చాలా కన్సర్న్తో అడుగుతూ ఉంటారు. వారికి మన రాష్ట్ర ప్రజలందరి పక్షాన కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి తప్పకుండా మీరు పైకి రావాలి, న్యాయబద్ధంగా పైకి రండి, మీ హక్కులు మీ పరిధిలో మీకున్న హక్కులో మీరు వ్యవహరించండి అని చెప్పి వారు ఎప్పటికప్పుడు సూచన చేయడం కాదు. వారు నాకన్నా కూడా వయసులో పెద్ద, సీనియర్, చాలా ఉన్నతమైన పదవులు చేసిన వారు కాబట్టి వారి అనుభవాన్ని కూడా కలగలిపి అనేక సందర్భాల్లో నాకు సలహాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, చెప్పటం, ఒక పెద్దన్నగా దీవెన గురించి పంపిస్తూ ఉంటారు. ఈ రకంగా అండదండగా ఉంటూ సూచనలు ఇస్తూ మనల్ని వెన్నుతట్టు నడుతున్నటువంటి మన గవర్నర్ గారికి మనందరి పక్షాన మరొకసారి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మీకు గవర్నర్ గారికి మధ్య నేను ఉన్నాను చాలాసేపు, నా తర్వాత వారు ప్రసంగిస్తారు. బడ్జెట్ ఇట్లా ఉంటుంది సార్, ఎకానమిస్ట్ చెప్పినారని చెప్పి నేను గవర్నర్ గారికి చెప్పినాను. ఒక స్థూలమైనటువంటి దృశ్యం నేను మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. చాలా మంది విజ్ఞులు, మేధావులు సభలో ఉన్నారు కాబట్టి, మీరు ఈ మాట వింటున్నారు కాబట్టి, దయచేసి దీనికి మీ ఆలోచనలు కూడా జోడించి, మీకు ఇంకేమైనా ఉంటే, మీ స్పందన ఉంటే నాకు లేఖ రూపంలో దయచేసి తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏ రూపంలో తెలియజేసినా కూడా నాకు ఇబ్బంది లేదు. వ్యక్తిగతంగా వచ్చి కలవచ్చు, లేదా ఒక లెటర్ రూపంలో మీరు పంపించినా సరే నేను స్వీకరించి తప్పకుండా నేను మంత్రివర్గం అధికారులందరం కూర్చొని దాని మీద చర్చ చేస్తాం. అవసరమైతే మిమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ చేసి కూడా మీతో షేర్ చేసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. కారణం ఏందో తెలియదు, అవగాహన ఏందో తెలియదు, కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపినటువంటి, జిల్లాల పునర్విభజన చేసుకున్నటువంటి రాష్ట్రాలు భారతదేశంలో మనకు రెండే కనిపిస్తాయి. ఒకటి ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రెండవది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. వేరే మనకి తెలంగాణ కంటే చిన్నగా ఉన్న రాష్ట్రాలలో కూడా చాలా ఎక్కువ జిల్లాలు ఉన్నాయి. హర్యానాలో ప్రతి 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలకే ఒక జిల్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర చాలా పెరిగిపోయింది జనాభా. చాలా మంది సీనియర్ అధికారులను మిత్రులు ఏకే గోయల్ గారు ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. ఒక సందర్భంలో చర్చ జరిగిన వారిని అడిగినాను, గోయల్ గారు మీరు ఈ రాష్ట్రానికి వచ్చి సర్వీస్ జాయిన్ అయినప్పుడు యావరేజ్ జిల్లా పాపులేషన్ ఎంత ఉంది అంటే 13 to 14 lakhs ఉండే సార్ అని మరి చెప్పినారు. మరి ఈరోజు 35 lakhs పోయింది. అది 3 folds 4 folds పోతా ఉంది. అది ఇబ్బంది జరుగుతుంది, పరిపాలన అస్తవ్యస్తంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఖచ్చితంగా ఆల్మోస్ట్ అరౌండ్ 15 lakhs ఉండే విధంగా ఒక జిల్లాలు పునర్విభజన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాని వెనుక ప్రబలమైనటువంటి కారణాలని, ఒకటి ప్రజలకు భౌగోళిక సామర్థ్యత, రెండవది పరిపాలన సౌలభ్యం. వెరసి ప్రజానీకం కేంద్ర బిందువుగా ఉంటుంది తప్ప వ్యక్తుల ఇష్టాల మేరకు లేదా రాజకీయ పార్టీల ఒత్తిళ్ల మేరకు ఆ జిల్లాలు ఏర్పడవు. తప్పకుండా ఇన్ ఏ వెరీ సైంటిఫిక్ మేనర్ టు ది పబ్లిక్ కన్వీనియన్స్ అండ్ టు ది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఈ జిల్లాలు ఈ సంవత్సరంలో మనుగడలోకి వస్తాయి. ఉగాది నుంచే అవి కొలువు తీర్తాయని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరొక విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డెఫినెట్గా పేదరికం ఉంది. ఉదయం కూడా నేను పరేడ్ గ్రౌండ్ సభలో చెప్పాను, ఈ పేదరిక నిర్మూలన జరగనంత వరకు ఎన్ని విషయాలు చెప్పినా, ఎన్ని ఉపన్యాసాలు దంచినా అవన్నీ నిష్ప్రయోజనమే తప్ప వేరే కాదు. అమర్త్య సేన్ గారు అన్నారు, పేదల ఎజెండా, పేదల సంక్షేమం, పేదల అభివృద్ధి కోసం లేనటువంటి ప్రణాళిక అది ఏదైనా సరే అది అనైతికం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే సిద్ధాంతీకరణతో ముందు పోతుందని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు పేదల సంక్షేమం కోసం, తాత్కాలికంగా సంక్షేమం కోసం మనం అద్భుతమైన వెల్ఫేర్ బొకే పెట్టుకున్నాం. 36,000 కోట్ల రూపాయలు వివిధ రకాల స్కీమ్ల కింద పేద ప్రజానికానికి అందజేస్తూ ఉన్నాం. అది సంతృప్తి కాదు, తాత్కాలికంగా వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం. మనం
ఈ రకమైన దాంతో పటిష్టమైన పునాది ఏర్పాటు చేయలేం. ఆ పేదలు తమకాలం మీద తాము నిలబడే పరిస్థితి రావాలి. వాళ్ళు స్వావలంబన సాధించే దిశగా పోవాలి. ఈ మాట మీ ముందెందుకు పెడుతున్నా అంటే ఈరోజు మనం పెడుతున్న పెట్టుబడులు, మనకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన మేజర్ ఇరిగేషన్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మేజర్ ఇరిగేషన్లోనే మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కూడా అంతర్భాగంగా ఉంటుంది. ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తి రంగం అఫ్కోర్స్ అది ప్రభుత్వేతర పెట్టుబడులే దాంట్లో ఎక్కువ ఉంటాయి, హైపోతికేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కొంత ప్రేరణ, ఆర్థిక ప్రేరణ ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది. ఆ తదనంతరం రోడ్స్ వగైరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ఇవన్నిటి కూడా స్థూలంగా ఒకసారి లెక్కలు తీస్తే ఒక 2,75,000 కోట్ల పెట్టుబడులు మనం పెడితే ఇవి 100% కంప్లీట్ అయిపోతాయి. ఈ మాట నేను గవర్నర్ గారికి చెప్పినప్పుడు వారు అన్నారు, మరి 5 లక్షల కోట్ల బడ్జెట్ మీకు వస్తే డబ్బులని ఏం చేసుకుంటారు మీరు తెలంగాణ వాళ్ళు అని వారు అడిగారు. నేను చెప్పిన సార్, జిల్లాలు చిన్నగా అవుతున్నాయి. జిల్లాలు చిన్నగా అయినప్పుడు కలెక్టర్లకు ఎట్లా యువకులను వేస్తాం, ఉత్సాహవంతులను, యంగ్ ఆఫీసర్స్ను ఉన్నంతలో మంచి ఆఫీసర్స్ని వేస్తాం కాబట్టి వాళ్ళకు ఈచ్ ఫ్యామిలీ హిస్టరీ టిప్స్ మీద ఉంటుంది. వాళ్ళ జిల్లా పరిధిలో ఉండేటువంటి ఈచ్ ఫ్యామిలీ యొక్క హిస్టరీ టిప్స్ మీద ఉంటుంది. సెటిల్డ్ ఫ్యామిలీస్ ఎన్ని తెలంగాణలో, అన్సెటిల్డ్ ఫ్యామిలీస్ ఎన్ని. సెటిల్డ్ అంటే ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, ఓ జర్నలిస్ట్ గానో, ఒక ఆర్టిస్ట్ గానో స్థిరపడి బతుకుతున్న కుటుంబాలు ఎన్ని, ఏమీ లేకుండా ఎటు కాకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని అనే లెక్కలు తీస్తాం. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వేలో కొంత స్థూలమైన ఇది వచ్చింది. కానీ చిన్న జిల్లాలు అయినప్పుడు చాలా ఈజీగా ఆ విషయాలన్నీ మొత్తం కంప్లీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కొక్క పేద కుటుంబాన్ని పిలిచి నువ్వు పేదపాడిగా ఉండడానికి వీలేదు కమాన్ అని చెప్పి ఆ పేదలందరినీ కూడా ధనికులుగా తయారు చేసే దిశగా పోతాం. మా పెట్టుబడులు, మా రాష్ట్ర పెట్టుబడులన్నీ కూడా మా ఎకనామిక్, మా కెపాసిటీ, ఆ ఫ్లో అంతా కూడా టువార్డ్స్ పూర్ ఉంటుంది. పేదరికం మీద యుద్ధం డిక్లేర్ చేస్తాం, ఆ పేదరికం అనే దాన్ని తరిమేస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. చివరిగా నేను ముగించే ముందు ఒకటే మాట, మీకు నేను ఇచ్చే హామీ ఒకటి. కష్టపడ్డాం. తెలంగాణలో 600 సరే ఇంకా విద్యుత్ శక్తి కోతలు ఉండవు, కరెంటు కోతలు ఉండవు తెలంగాణలో. రాబోయే రోజులలో మరింత క్వాలిటీ పెరుగుతుంది. 24 hours 3 phase పవర్ సప్లై అయ్యేటువంటి రోజు సమీప భవిష్యత్తులోనే ఉంది అని చెప్పి నేను సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాను. 2018 మిడ్ 2018 తర్వాత తెలంగాణలో ఎట్టి పరిస్థితులలో మంచినీటి కొరత ఉండదు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. మా సీనియర్ అధికారి సింగ్ గారు అక్కడ, ఎస్పీ సింగ్ గారు అక్కడ ఉన్నారు, వారే ఆ బాధ్యతలు చూస్తా ఉన్నారు. కెన్ ఐ సే దట్ 2018 మిడ్ 2018 తర్వాత ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో మంచినీటి కొరత ఉండదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. 2022 తర్వాత కరువు రక్కసి తెలంగాణ వైపు కన్నెత్తి చూడడానికే భయపడుతుంది. ఇక్కడ కరువు ఉండదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. స్థానికంగా వర్షం కురిసినా కురవకపోయినా నదులలో నీటి లభ్యత ఉంది కాబట్టి కరువు రాక్షసి అనేది మన వైపు కన్నెత్తి కూడా చూడదు ఆఫ్టర్ 2022 అని మనం చేస్తా ఉన్నాం.